माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, भगवान गारी नायकत्వం, भगवान गारी नायकत्వం, भारत माता की जय। అన్న అక్కడే సెకండ్ అన్న వార్త देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। अरविंद नगर नायकत्వం, बंदे, अरविंद नगर नायकत्వం, बंदे। भगवान के नायकत्వం, बंदे, भगवान के नायकत्వం, बंदे। की जय, भारत माता की जय, जय जय माता, भारत माता, जय जय माता। हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र गारी नायकत्వం, भगवान गारी नायकत्వం। ఈరోజు భారతదేశ మాజీ ప్రధానమంత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి తన ఆర్థిక సంస్కరణతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఎన్నో సంస్కరణలకు మూల కారణమైనటువంటి ప్రియతమ నాయకులు పివి నరసింహారావు గారికి భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వడం మన తెలుగు వారందరికీ, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలోని తెలుగు వారందరికీ ఎంతో శుభదాయకం। ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఈ అవార్డు రావడం కూడా మనందరికీ తగిన అరుదైన గౌరవం। ఈరోజు పివి నరసింహారావు గారు చేసినటువంటి ఎన్నో సంస్కరణల మూలంగా ఈరోజు దేశానికి ఒక నూతన అధ్యాయం లిఖించడం జరిగింది। అంతేకాకుండా ఈ మధ్యనే మన రామ జన్మభూమి అయోధ్య రథసారథి మన భారతదేశ మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది। ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకొస్తున్న తరుణంలో రాబో పార్లమెంట్ ఎన్నికలలో మన దేశానికి ఒక అత్యున్నతమైన ప్రధానిగా, ఒక అంతర్గత బాధ్యతగా, బాహ్యంగా కూడా ఎన్నో సంస్కరణలు చేసుకోండి మనం నరేంద్ర మోడీ గారికి మనందరము రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మన ఎంపీ అరవింద్ గారికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే విధంగా జగిత్యాల ప్రాంతం నుండి మనందరము డాక్టర్ బోగా స్వామి గారి నాయకత్వంలో మన కార్యకర్తలందరము ముందుకు పోవాలని చెప్పి మనందరం కోరుకోవడం జరుగుతుంది। మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది। ఈ అవార్డు ఇచ్చినందుకు గాను మేము సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము। భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మన పివి నరసింహారావు గారికి అత్యంత పురస్కారమైన అవార్డు భారతరత్న ఇవ్వడము మన తెలుగు జాతికి గర్వకారణము। అదేవిధంగా మన ఎల్కే అద్వానీ గారు మాజీ ఉప ప్రధానమంత్రి వారికి కూడా భారతరత్న ప్రకటించడం మన ఈ తరపున వారికి కృతజ్ఞతలు। నరేంద్ర